అందరికీ వందనాలండి. ఈరోజు ఆరాధన వర్తమానం చెప్పుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందాం. దయచేసి కళ్ళు మూసుకునండి. ప్రార్థన ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, కృప కలిగిన దేవ, నీ బంగారు పాదములకు వేలాది వందనములు లెక్కలేనని స్తుతి స్తోత్రములు చెల్లించుకొంచున్న సర్వోన్నతుడా తండ్రి, ఇదిగో ఈ యొక్క నాయన ప్రభా తండ్రి, ఈ సమయంలో నాయన ఆరాధన వర్తమానము చెప్పడానికి నాయన నీవిచ్చిన జ్ఞానాన్ని బట్టి, తలంతును బట్టి నాయన ప్రభా ఈ యొక్క ఆలోచన బట్టి నీకు కృతజ్ఞతురాలని దేవా, నేను నీ వాక్యమును చెప్పడానికి ఏమాత్రము యోగ్యత లేనట్టు దానిని, నాలో నీతి లేదు, యథార్థత లేదు, శక్తి లేదు, బలము లేదు, జ్ఞానము లేదు. ఇదిగో ప్రభా నాయన, నిన్ను నోటంట పిలవడానికి కూడా ఎటువంటి నాయన అర్హత లేనట్టు దానిని, ఇదిగో ప్రభా నీ బైబిల్ పట్టుకోవడానికి కూడా నాకు ఎటువంటి అర్హత లేదు దేవా. కానీ నీవిచ్చిన నాయన ప్రభా ఆ యొక్క ఆలోచన బట్టి నీకు వందనాలు, ప్రేరేపణ బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈరోజు నాయన ప్రభా ఈ యొక్క నాయన వాక్యం అనేది ఎంతమందికైతే నాయన ప్రభా చేరాలని నాయన నీవు నాకు ఈ ప్రేరేపణ కలిగించావు, అంతమందికి చేరేటట్లు సహాయం దయచేయండి నాయన ప్రభా. ఇదిగో ఈరోజు నేను చెబుతున్న ఈ ఆరాధన వర్తమానంలో నీవే తోడుగా ఉండి నడిపించి నాయన, ఇదిగో నేనైతే కాదు కానీ నా స్థానంలో నీ ఉండి నాయన ప్రభా ప్రతి ఒక్కరితో మాట్లాడమని, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడమని, వారి మనసులను తెరవమని నాయన, ఈ వాక్యం వాళ్ళ హృదయంలోనికి వెళ్ళేటట్లు చేయమని యేసు వారి పరిశుద్ధ నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని యొక్క ఆరాధన వర్తమానం అండి. మనకి దేవుడు మన యొక్క భూలోకంలోనికి మనుష్య రూపం అనేది ధరించుకొని భూలోకంలోనికి దైవ కుమారుడు దేవుడు భూలోకంలోనికి రావటం అనేది మనం చూస్తున్నాం. అయితే అది కూడా మనుష్య రూపంలోని దేవుడు మనకి భూలోకంలోనికి వచ్చారు. ఎందుకు అంటే ఇక్కడ మనం గమనించవచ్చు, దేవుడు మనుష్య రూపంలో రాకపోతే మనం ఎటువంటి కష్టాలు, ఎటువంటి శ్రమలు, ఎటువంటి ఇరుకు ఇబ్బందులు ఎలా ఎదిరించాలి, సాతాను శోధన అనేది ఎలా జయించాలి అనేది మనకి తెలియదు. సో కాకపోతే అవన్నీ కూడా మనం ఎలా జయించాలా అని లోకరక్షకుడై దేవుడు మనకి భూలోకంలోనే జన్మించడం జరిగింది. సో దేవుడు జన్మించిన దగ్గర నుంచి కూడా ప్రతిదీ ఏ సమయంలో అయినా కానీ దేవుని యొక్క మాటను అనేది నిరాకరించుకుంటా దేవుని యొక్క మాట మీదే ఆధారపడి విశ్వాసంతో, నమ్మకంతో, యథార్థంగా దేవుడు కొనసాగడం అనే ఇక్కడ చూస్తున్నాం. అయితే ఆ కష్టాలు, సాతాను శోధన ఎలా మనం జయించాలి, దేవుణ్ణి ఎలాగ మనం పరిపూర్ణంగా అంటే ఆత్మతో సత్యముతో ఎలా ఆరాధించాలి, మన హృదయంలోని దేవుని యొక్క మాటల్ని ఎలా భద్రపరచుకోవాలి, ఎలాగ మనం దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి నడవాలి, ఇవన్నీ కూడా మనకి నేర్పించిన మనుష్య కుమారుడైన యేసుని బట్టి వందనాలు చెల్లించుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, మనం ఒక ఆరాధన వర్తమానం అనేది చూసుకోవచ్చు. ఆరాధన వర్తమానం అంటే మనం మన యొక్క పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించుకోవాలి. మనం మందిరంలోనికి వెళ్ళిన తర్వాత అటు ఇటు చూడటము, మొబైల్ అనేది చూడటము, లేకపోతే ఏదో అనాలోచనలతో మనం ఉంటాం. ఒక్కొక్కసారి మనం చర్చికి వెళ్ళలేకపోతూ ఉంటాం. అది సాతాను ఎంతగానో శోధించి ఆపుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే అవన్నీ ఎలా జయించాలా అని దేవుడు మనల్ని ఎలాగా దేవుని వైపు నడవాలా అని మనకి నేర్పించుకుంటూ వచ్చారు. అది ఎలాగ దేవుడు మనకి చెప్పారు అనేది, ఇప్పుడు దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలి, దేవుని నమ్మకంతో దేవుని యొక్క ఆజ్ఞలు అనేవి మనం ఎలా పాటించాలి, సాతాన్ని ఎలా జయించాలి, ఇవన్నీ కూడా దేవుడు పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు, తిరిగి లేచినంత వరకు కూడా
మనకి తెలియజేస్తూనే వచ్చారు. అయితే బైబిల్‌లోని మనకు చూడండి మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో చూద్దామండి. ఆ సమయమున యోహాను చేత బాప్తీసము పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దానుకు దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాను. యోర్దానులోని మనకిక్కడ యోహాను కనిపిస్తున్నాడు. యోహాను యోర్దానులో ఉండటం అనేది చూస్తున్నాం. యోర్దాను అనేది మనకి బాప్తిజంకి గుర్తు. అక్కడ బాప్తిజం అనేది తీసుకోవడానికి యోర్దానికే వెళ్ళి బాప్తిజం తీసుకోవడం జరుగుతుంది. అక్కడ యోహాను నుండి ప్రతి ఒక్కరికి బాప్తిజం అనేది ఇస్తూ ఉంటారు. అయితే యేసు కూడా అంటే నార్మల్గా ఒక సామాన్యమైన వ్యక్తిగా జన్మించి అక్కడ బాప్తిస్మ అనేది తీసుకోవాలి అని అది దేవుని యొక్క ఆజ్ఞ అనేది ఉంది కాబట్టి యోహాను దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా అక్కడ బాప్తిసం తీసుకోవాలి అని చెప్పి యోహాను దగ్గరికి వెళ్ళి యోర్దానులో బాప్తిసం తీసుకోవడం మనం చూస్తున్నాం. ఇంకా చూడండి, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచెను. కానీ యేసు ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను గనుక అతడు అలాగూ కానిచ్చాను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచాను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. ఇక్కడ మనం చూస్తున్నాము దేవుని యొక్క మాట మీద, అంటే దేవుని యొక్క ఆజ్ఞలు అనేవి పాటించుకుంటూ నెరవేరుస్తూ మాట తప్పుకుంటూ దేవుని యొక్క ఆజ్ఞలను గైకుంటూ వచ్చిన యేసు ఇక్కడ యోహాను ఏమంటున్నారంటే, నేను నీ చేత బాప్తిసం పొందుకోవాలి, కానీ మీరు నా చేత బాప్తిసం పొందుకోవడం ఏంటేసయ్యా అని అడిగినప్పుడు దేవుడు ఇది నాకు ఇచ్చిన ఆజ్ఞ, నేను దేవుడు ఏది చెప్తే అది నేను చెయ్యాలి. సో ఆ ఆజ్ఞ ప్రకారమే నేను నీ దగ్గర బాప్తిసం అనేది పొందుకోవాలి అని చెప్పి అలాగా బాప్తిసం తీసుకున్న తర్వాత బయటకు వచ్చిన వెంటనే ఆకాశం నుండి ఒక శబ్దము, అంటే దేవుని యొక్క ఆత్మ అనేది యేసు మీదకి రావడం చూస్తున్నాము. ఇక్కడ ఆత్మ ఎప్పుడైతే దేవుని మీదకి వచ్చిందో ఎటువంటి ఇప్పుడు శ్రమలు పడాలి, ఎటువంటి కష్టాలు పడాలో వాటన్నిటినీ కూడా జయించే శక్తిని అనేది దేవుడు యేసుకి ఇచ్చారనమాట. అంటే పావురము వల్లే ఆ ఆత్మ అనేది దేవుని మీదకి వచ్చింది. అది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగానే ఇవంతా కూడా జరుగుచున్నదనమాట. అయితే చూడండి, ఎటువంటి శోధనలు, ఇది మనం బాప్తిస్మ అనేది తీసుకోవటం నీతి యావత్తు జరిగించాలి. అంటే ఇది దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ కాబట్టి దేవుడు మాట ప్రకారంగా నేను బాప్తిస్మ అనేది తీసుకోవాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ, అది నేను తప్పకూడదు. క్రమం తప్పకుండా నేను దేవుడు ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ దేవుడు యేసు నీతి యావత్తు ఇది జరిగించు అని చెప్పి బాప్తిస్మ అనేది తీసుకోవటం జరుగుతుంది. అయితే ఈ బాప్తిస్మ అనేది తీసుకున్న తర్వాత మనకి చూడండి, లూకా సువార్తలోని 9:18 లూకా సువార్త 9:18 9:18 వచనంలో చూడండి, ఎలాగ మనం జయించాలి అనేది. అప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. నేనెవడనని జనసమూహంలో చెప్పుకొనుచున్నారని ఆయన వారిని అడుగగా వారు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియాయనియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచిననియు చెప్పుకొనుచుండిరి. అంటే మనం మామూలుగా దేవుడు యేసు మనకి దేవుడు, కానీ దైవకుమారుడు పంపించిన దేవుడే భూలోకంలోనికి వచ్చాడంటే మనల్ని రక్షించడానికి దేవుడు భూలోకంలోనికి పుట్టారు. సో అయితే ఇక్కడ బహుశ్రమలు అనేవి పొందుతూ ఉన్నప్పుడు మనం వాటిని ఎలా జయించాలి అంటే చాలా ఒంటరి ప్రార్థన అనేది మనం చేసుకుంటూ ఉంటే ఏ చీకటి కానీ, ఏ సాతాను శోధన కానీ, ఎటువంటివైనా కానీ మనం జయించవచ్చని ఇక్కడ దేవుడు మనకి తేటగా తెలియపరుస్తున్నారు. ఇక్కడ మనకు చూడండి, శిష్యుల్ని కూడా అడుగుచున్నారు. ఒంటరిగా ప్రార్థన చేసుకుంటూ ఉంటే యేసు తన శిష్యుల్ని అడుగుతున్నారు,
ఏమని? అతను ఎవరు? బాప్తిస్మిచ్చే యోహానా? లేకపోతే ప్రవక్త ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉంటే వాళ్ళేం చెప్తున్నారు? నీవు దేవుని క్రీస్తువా నేను. అంటే దేవుడు పంపించిన కుమారుడు కాబట్టి మనం దేవుడు క్రీస్తు అని చెప్పుచున్నానని చెప్పారు. సో అయితే అక్కడ మనకి ఖండితంగా కూడా ఈ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఇక్కడ పేతురు కూడా చాలా సార్లు దేవుణ్ణి ఎంతో ఆరాధించారు. దేవుని ఎంతో నమ్మకంగా నీతిగా దేవుని వెనకాల వెంబడించి వెళ్ళినా కానీ పేతురు అబద్ధం ఆడాడు. అలాగే ఇక్కడ మనకి చాలామంది దేవుని వెంబడిస్తూనే, దేవుడితో మాట్లాడుతూనే, దేవుడితో ఉంటూనే చాలాసార్లు మన యొక్క అతిక్రమములు అనేవి చేసుకుంటూనే వెళ్తున్నాం. అంటే ఆజ్ఞలు అనేవి మనం పూర్తిగా పాటించలేకపోతున్నాం. మనలో ఉన్న అపనమ్మకం, విశ్వాసం లేకుండా ఉండటం వీటన్నిటి వల్ల అంటే ఏదో ఒక బలహీనత వలన మనం ప్రతిదీ కూడా వెనకడుగు వేస్తూ ఉంటాం అన్నమాట. ఆ బలహీనతలు అనేవి మనం జయించాలని దేవుడు ముందుగా చెప్తున్నాడంటే బాప్తిసం అనేది పొందుకోవాలి. బాప్తిసం పొందాలి అంటే మనలో ఉన్న ఏవైతే అక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని, పాపాలు వాటన్నిటిని మనం ఒప్పుకొని తేటగా దేవుని దగ్గర మాట్లాడుకుంటే సో మనకి దేవుడు మనతో మాట్లాడతారు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం పట్టుకొని దేవుణ్ణి పరిపూర్ణంగా దేవుణ్ణి వెంబడించుకుంటూ దేవునితో మాట్లాడుతూ ఉంటే ఏ శ్రమనైనా సరే మనం జయించవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి దేవుడు కూడా నార్మల్గానే జన్మించి నార్మల్గానే యోహాను దగ్గర బాప్తిసం తీసుకొని ఒంటరిగా ప్రార్థన చేస్తూ అనేక మంది విరోధులను అంటే హేరోదు చాలా భయపడ్డాడు. నాకంటే పెద్ద రాజు భూలోకంలోనికి వస్తున్నాడు, అందరినీ జయిస్తాడు అని చెప్పేసి తను చాలా భయపడ్డాడు. అంటే చూడండి ఇప్పుడు మనకి ఒక రాజు ఏలుతూ ఉన్నప్పుడు ఒక రాజ్యాన్ని వేరే వ్యక్తి వస్తున్నాడు అంటే రాజుకి ఎంత భయంగా ఉంటుంది. సో అలాగా మనకి వస్తున్నాడని తెలిసినప్పుడు హేరోదు ఏమయ్యాడు? విరోధి అయిపోయాడు దేవుడికి. సో కాబట్టి యేసు పుట్టాడు, రాజుగా పుట్టాడు, భూలోకాన్ని జయిస్తాడు అని హేరోదికి ఎప్పుడైతే తెలిసిందో తన ఒక శత్రుత్వం అంటే నాకంటే పెద్ద రాజు పుట్టడమా, నేనే జయించాలి ఈ రాజ్యాన్ని అని చెప్పి ఆ విరోధంగా ఉన్నప్పుడు అతన్ని జయించాలి అంటే మనుష్య కుమారుడు యేసు బాప్తిసం తీసుకొని ప్రార్థన ఒంటరిగా చేసినప్పుడు అతన్ని జయించగలుగుతారు. లోకాన్ని మొత్తాన్ని కూడా యేసే ఇప్పుడు జయిస్తున్నాడు. కానీ ఎన్నో శ్రమల గుండా దేవుడు వెళ్ళాడు. కానీ దేవుణ్ణి కూడా మనమే అర్పించేసాం. మనం ఎలాగ యేసుని మనం ఎలాగ సిలువ వేయబడిచేటట్టు చేసాము అంటే మన పాపాల ద్వారానే. మన కంటి చూపు పాపము, మన నోటి మాట పాపము, మనం తిరిగే అంటే మనం మాట్లాడే మాట ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన చూపు ద్వారా లేదా మనం చేసే ప్రతి పని ద్వారా కూడా యేసుని మనం అప్పగించేసాం విరోధులకి. సో అలాంటి విరోధులుగా అంటే మనలోనే తప్పులన్నీ ఉండటం వలన మనం దేవుణ్ణి అర్పించేస్తాం. సో వాటన్నిటిని మనం జయించాలి, మనం అలా చేయకూడదు అని ఆ తప్పును మనం తెలుసుకోవాలి అంటే ముందుగా మనం ప్రార్థన అనేది చేసుకుంటే ప్రార్థనే ఆయుధం. ప్రార్థన చేస్తూ ఉంటే మన యొక్క జీవితాలను మనం జయించుకోగలుగుతాం. ఉంటుంది చాలా శోధన అనేది వస్తూ ఉంటుంది. ఎవరైనా ఎదుగుతూ ఉన్నప్పుడు కూడా మనం ఎదుటి వాళ్ళలో చూస్తూ ఉంటాం. ఎవరైనా ఎదుగుతూ ఉంటే అమ్మో అమ్మాయి ఎదిగిపోతూ ఉంటుంది, ఎందుకు ఎదగాల అని వాళ్ళని తొక్కాలని చూస్తూ ఉంటారు. అంటే విరోధిగా తయారైపోతూ ఉంటారు. ఇప్పుడు హేరోదు ఎలాగైతే విరోధిగా తయారయ్యాడో అలాగా విరోధిగా తయారవుతూ ఉంటారు. సో అలాంటప్పుడు మనం జయించాలి అంటే ఒంటరి ప్రార్థన అనేది చాలా మనకి అవసరం. ఇప్పుడు ఎస్తేరు కూడా అంతే కదా, తన ప్రజలను రక్షించుకోవడానికి ఒక రాజ్యకోటలో ఉన్నప్పుడు ప్రజలను రక్షించుకోవడానికి తను ఒంటరిగానే ప్రార్థన చేసింది. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనకి అనుకూలంగా విజయాన్ని ఇచ్చాడు. అలాగే దానియేలు, అలాగే మనకి దావీదు కనిపిస్తున్నారు. ఎంతోమంది బైబిల్లోని మనకి ఒంటరి ప్రార్థన చేసి తన జీవితాలను జయించుకున్న వ్యక్తులు ఎంతోమంది మనకి కనిపిస్తున్నారు.
అటువంటి భక్తుల వల్లే మనం కూడా తయారవ్వాలి. అటువంటి భక్తుల వల్లే మనం నడుచుకోవాలి. అలా నడుచుకోవాలి అంటే ఇప్పుడు యేసు ఎలాగైతే దైవ కుమారుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా చేసుకుంటూ ఎలాగైతే వచ్చారో, అదే విధంగా మనం కూడా యేసు చూపించిన పదాజ్ఞలను పాటిస్తూ ఒంటరిగా ప్రార్థన చేసుకుంటూ మన విరోధులను మనం జయించగలిగే శక్తిని మనం తెచ్చుకోవాలి అంటే పరిపూర్ణంగా విశ్వాసం ఉంచి మన హృదయంలోని పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, అంటే దేవుణ్ణి మనం ఎప్పుడైతే ప్రార్థించి అడుగుతూ ఉంటామో అప్పుడు దేవుడు మనకి కంపల్సరిగా విజయాన్ని ఇస్తాడు. సో కాబట్టి మనం కూడా ఇక్కడ యేసు మన కొరకు ఎలాగైతే జన్మించి మనల్ని మంచి రక్షణలో నడిపించి పరలోక రాజ్యంలో తనతో పాటు మనల్ని ఉంచాలని ఎంతగా ఆశపడి భూలోకంలోనికి వచ్చి శ్రమలు పొంది విజయాన్ని పొంది మనల్ని ఎలాగైతే నడిపించాలని దేవుడు తన ప్రాణాన్ని అప్పగించారు, అదేవిధంగా మనం కూడా దేవుని యొక్క మాటలను అతిక్రమించుకుంటాం. దాన్ని మనం ఆచరిస్తూ మనం ఫాలో అవుతూ ఏదైనా మనలో చిన్న తప్పు ఉంటే దాన్ని సరిచేసుకుంటూ దేవుణ్ణి అడిగి మనం విజయాన్ని సాధించి నడిపించుకోవాలని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఈ విధంగా మనం దేవుని యొక్క అంటే యేసుని మనం పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో మనం దేవుణ్ణి ఆరాధించాలి. మన హృదయంలో ఏ కల్మషము ఉండకూడదు, ఏ అసూయ ఉండకూడదు, ఏ కష్టం, ఏ నష్టం, ఏ చీకటి, శోధన, విగ్రహారాధన ఏది ఉండకూడదు. పూర్తిగా మన హృదయంలో దేవుని యొక్క మాటలు మాత్రమే మనం హృదయంలో పెట్టుకొని దేవుని మాత్రమే మనం అనుసరిస్తూ దేవుని దగ్గర మనం పరలోక రాజ్యంలో దేవునితో పాటు చేరాలని ఈరోజు ఈ వాక్యం ద్వారా నాతో దేవుడు మాట్లాడాడు. అదేవిధంగా మనం కూడా మన మనసులను మార్చుకొని మన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని భద్రపరచుకొని దేవుని యొక్క ఆజ్ఞలను మనం మనస్ఫూర్తిగా సత్యముతో పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించుకుందాం. దేవుని యొక్క మాటలను మనం పాటిద్దాం. దేవుడు ఈ చిన్న ఆరాధన వర్తమానాన్ని దీవించునుగాక. ఆమేన్.